జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచారం కొనసాగిస్తుంది బీజేపీ. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు యూసుఫ్ కూడా యాదగిరి నగర్లో ప్రచారం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలే తమను గెలిపిస్తాయని, అధికారంలో ఎవరూ ఉంటే వారితో కాపురం చేయడమే ఎంఐఎం పని అని విమర్శించారు. మోదీ 3.0 అభివృద్ధి కార్డే తమ అజెండా అంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. నిన్న బ్రహ్మాండమైన నామినేషన్ ర్యాలీ అయింది. ఇవాళ కూడా పాదయాత్ర ఉన్నది, యూసుఫ్ కూడా ఉన్నది. ఈ పాదయాత్రతో పాటు ఇంటింటికి ప్రచారం ఉన్నది. క్యాండిడేట్ కూడా ఇంటింటి తిరుగుతున్నాడు, మా నేతలు కూడా తిరుగుతున్నారు. రేపు కార్పెట్ బాంబింగ్ ఉన్నది. 60 సెంటర్స్లో బీజేపీ నాయకులందరూ కూడా, రాష్ట్రం నాయకులందరూ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్లేస్లో వచ్చే పాదయాత్రలు అదేవిధంగా ప్రజలను కలవడం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా బీజేపీ గెలుస్తుందని చెప్పి నేను భావిస్తాను. సార్, ఎంఐఎం ఇప్పటికే కాంగ్రెస్ కు మద్దతు తెలిపింది. ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడ మైనారిటీలు ఎవరికి ఓట్లు వేస్తే వారే గెలుపు అనేది ఒక చర్చ జరుగుతుంది. మీకు ఏ విధంగా ఉండవు? మైనారిటీలు కూడా మాకు ఓట్లు వేస్తారు, 100% వేస్తారు. ఎందుకంటే బీజేపీ ఎవరికి వ్యతిరేకం కాదు. మైనారిటీలు కూడా ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? వాళ్ళ ఓట్ల కిందనే వాడుకుంటుంది. వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు, వాళ్ళకి ఎటువంటి వసతి లేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాబట్టి బీజేపీ అవకాశం ఇద్దని చెప్పాలి. ఓవైసీ ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ అంతర్గతంగా కలిసి పనిచేస్తున్నాయనే ఒక కామెంట్ కూడా మీకు ఎట్లా చూస్తారు? ఆయన ఎవరితో కాపురం చేశాడు? ఫస్ట్ బీఆర్ఎస్ చేశాడు, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నాడు, మళ్ళీ బీఆర్ఎస్ చేస్తాడు. ఆయన ఏముంది ఆయనకు? వాళ్ళ మాటలకు అర్థాలు లేవు. కాబట్టి వాళ్ళ మాటలు సీరియస్ తీసుకోవద్దు. మనం ప్రకటించారు, దాని ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా మాదంతా కూడా ఇంటింటికి పోవడం, ఓటర్లను కన్విన్స్ చేయడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారని చెప్పేసి కూడా ప్రజలకు చెప్పి ఏ విధంగా నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని ప్రజల దగ్గర తీసుకుపోతాం. ఇంకొక బలమైన అది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. రెడ్డి సమాజ్ ఇప్పుడు బీసీ సెంటిమెంట్ జరుగుతుంది, రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. ఈ ఈక్వేషన్స్ ఇక్కడ పనికొస్తాయా? మేము మొత్తం కూడా అందరు బీసీలతోనే బీజేపీ ఉంది, బీసీలే బీజేపీ ఉన్నారు. కాబట్టి ఈ ఎలక్షన్స్లో కానీ ఏ ఎలక్షన్లో కానీ బీజేపీని చూస్తారు. బీజేపీ బీసీ పక్షం కాబట్టి బీజేపీకి వేస్తారు. ఇది ఖచ్చితంగా బీజేపీకి పట్టం కడతారు ప్రజలు. ఈ రెండు పార్టీల అవినీతి చూశారు ప్రజలు. ఖచ్చితంగా బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఎవరైనా కూడా బీజేపీ వైపుకి మొగ్గు చూపుతారనే అదైతే రామచంద్రరావు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌతమ్ వెంకట్, విక్టిమి, హైదరాబాద్.